మారిపోతున్న సంఘటనలు మనకి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒక తల్లి తన కొడుకు పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇవాల్టి వరకు కూడా అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులు దాటిపోయింది. అతను ఆచూకీ నాకు తెలియట్లేదని చెప్పని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే విజయలక్ష్మి అన్నావిడ వాళ్ళ కొడుకు గాదే సాయికృష్ణ విషయంలో వేసినటువంటి కంప్లైంట్ ఇవాళ ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే, ఏబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే గాని, కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే గాని, మెల్లిమెల్లిగా అది సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వస్తున్నప్పుడే మాత్రం అసలు ఏం జరిగింది అని చెప్పని ఒక్కొక్కటిగా బయటికి వెలుగు చూస్తుంటే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యాక్టివ్గా పనిచేసిన ఆడ కుటుంబం, మరీ ముఖ్యంగా రాధారంగా మిత్ర మండలి వాళ్ళు సభ్యులు కావటం నాకు చాలా దగ్గరగా, వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. విషయం తెలుసుకునేసరికి మాకు చాలా సమయం పట్టింది. అసలు ఏం జరిగిందని చెప్పని పూర్తి వివరాల్లోకి వెళ్తే, అతన్ని ఒక మర్డర్ కేసులో ముద్దాయి అని చెప్పని అతన్ని తీసుకొచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు స్టేషన్లో ఉంచారు, కోర్టుకు అప్పగించలేదు. దాని తర్వాత ఆ కుర్రోడు ఆచూకీ తెలియట్లేదు, ఏం జరిగిందని చెప్పని అడిగితే వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ఏం జరిగిందంటే, అతన్ని చంపేయటం అంటే లాకప్ డెత్ జరిగిపోయింది. పోనీ లాకప్ డెత్ జరిగిపోయినటువంటి ఆ సాయికృష్ణని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పచెప్పలేదండి. పోలీసులే దాన్ని ఆ బాడీని ఖననం చేసేశారని చెప్పని వివరాలు చాలా వరకు బయటకు వచ్చినాయి. అంటే అసలు ఏం జరుగుతుంది? అలా జరగడానికి ఒక స్టేషన్ సిఐ ఎవరి అండదండలు లేకుండా జరుగుతుందా? అంటే ఇది ప్రభుత్వం పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందా? గతంలో ఎప్పుడైనా కానీ లాకప్ డెత్లు అనేవి జరిగితే కనీసం వాళ్ళ బాడీనన్నా ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి అతను చాలా తప్పులు చేశాడు, ఏదో చేశాడు, మా ఇంట్రాగేషన్లో జరిగిందని చెప్పని జరిగిన సంఘటనలకు కూడా పోలీసులకి తప్పనిసరిగా శిక్ష పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ స్థాయి వరకు జరగడానికి ఆ కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యే సంబంధం లేదా? గద్దె రామ్మోహన్ రావు గారికి తెలీదా? మరి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అక్కడ వాసు అనే వ్యక్తికి తెలియకుండా జరిగిందా? ఎందుకు జరగలేదు? వాళ్ళందరికీ తెలిసి నేను బాధిత కుటుంబాలతో నేను మాట్లాడటానికి వాళ్ళు వెళ్ళి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే లీడర్లందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటిదో తెలుసా అండి? డబ్బులు ఎంతకి సెటిల్ అవుతుంది, ఇది మీరు ఇంత అమౌంట్ తీసుకుని ఈ కేసుని మర్చిపోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటిది ఇవాళ పరిస్థితి. రోజు రోజుకి రేటు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు కదా ఎన్నో కబుర్లు. అసలు ఎవరైనా కానీ ఆడవాళ్ళని చూడాలన్నా భయపడిపోవాలి, క్రైమ్ ఏదన్నా చేయాలన్నా కూడా ఆ ఆలోచన మనసులోకి రాకూడదని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఏమైనాయి? ఇవాళ ఈ సాయికృష్ణ విషయమే కాదు, మీ అందరికీ తెలియదు, చాలా చాలా విషయాలు బయటికి రాకుండా ఆగిపోయినాయి. అంబటి ఫణిబాబు అని చెప్పని నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయ్ మండలంలో జరిగినటువంటిది 4 నెలల క్రితం ఇదే విధంగా ఆ అబ్బాయిని చంపేశారు. ఆ తల్లిదండ్రుల్ని నేను మాట్లాడాను. వాళ్ళు మేము జనసేనలో యాక్టివ్గా ఉన్నాం, మా నాయకుడు మాకు అండగా ఉంటాడు, తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. కానీ ఇవాల్టి వరకు వాస్తవాలు
ఎక్కడ మీడియా పరంగా కూడా బయటికి రాలేదు. ఆ కేసు మెల్లమెల్లగా నీరు గారిపోతుంది. మరి మనకి తెలుసు, అక్టోబర్లో కిందటి సంవత్సరం కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మర్డర్ కూడా ఇదే విధంగా జరిగింది. దాదాపు ఆ విషయం బయటికి రావడానికి 20 రోజులు పట్టింది. మెల్లిగా ఇవాళ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి? ఆ రోజు కూడా ప్రభుత్వం కలగజేసుకుని మేము న్యాయం చేస్తామని చెప్పి, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే అయినా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని పైకి చెప్పి మెల్లిమెల్లిగా ఆ కేసు నీరు గారుస్తూ వెళ్తున్నారు. ఈ ఘటనలన్నిటిలో కూడా మీరు చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళందరూ ఓటేయకుండా మీరు అధికారంలోకి రాగలిగారా? గతంలో మీరు చేసినటువంటి అరాచకాలు, అంటే రంగా గారి దగ్గర నుంచి మీరు చేసినటువంటి ఇబ్బందులు కానీ, మోసాలు కానీ, అరాచకాలు కానీ మా మధ్య మీ మధ్య ఒక వైరంలాగా ఉంటే, లేదు ఆ తప్పులన్నింటినీ మర్చిపోండి, మీకు అన్ని రకాలుగా మేము న్యాయం చేకూరుస్తామని చెప్పని ఈసారి ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అనే ఆయన్ని అడ్డుపెట్టుకుని మీరు ఓట్లు వేయించుకోలేదా? మరి ఏంటి అరాచకాలు? ఇటు పక్క మా సామాజిక వర్గం మీద జరుగుతున్నటువంటి ఈ దాడి ఒక రకంగా ఉంటే, మీకు అన్ని రకాలుగా న్యాయం చేకూరుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి భరోసా ఇచ్చి మరి ఈ కూటమి ప్రభుత్వంలో కలిపి తెలుగుదేశానికి మద్దతుగా తీసుకెళ్లారే, మరి ఆయన కూడా ఎక్కడ స్పందించడం లేదు. ఇంతటి ఘోరాలకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఎక్కడికక్కడ కేసుల్ని నీరుగార్చటం, మళ్ళా మాట్లాడతాం, సెటిల్మెంట్లకు మాట్లాడటమా? అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడం ఓట్లకి, చివరికి కేసుల్ని నీరుగార్చడం. మీరు ఈ చిన్న చిన్న కేసులు నీరుగార్చడం మీకెంత ఎడం చేతి పని మీకు. ఎందుకంటే రంగా గారి కేసునే సిబిఐ దాకా వెళ్తే మీరు నీరుగార్చేసి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పని కేసు కొట్టేయించగలిగారే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని. ఇవాళ ఈ చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే నమ్మి ఈ అధికారంలోకి వస్తే మా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మి మీకు ఓట్లేసి ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతకాలం ఈ యొక్క దుర్మార్గాల్ని మీరు దాచిపెడతారు? తప్పనిసరిగా మీరు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా, ఎలాంటి సెటిల్మెంట్లు చేసుకున్నా, మేము మాత్రం బాధిత కుటుంబాల తరపున, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కానీ రంగా గారి అభిమానుల్ని కాపాడుకునే విధంగా కూడా వంగవీటి నరేంద్ర తప్పనిసరిగా ఉంటాడు. అలానే ఈ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మేము న్యాయబద్ధంగానే పోరాటం చేస్తాం. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఇప్పటికే ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళటం జరిగింది. ఎక్కడికక్కడ మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదోవల్లో చేస్తున్నటువంటి ఈ అరాచకాల్ని న్యాయబద్ధంగానే మేము తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ఎన్ని రకాలుగా మీరు దీనికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థని మీ అవసరాలకి, అధికారాన్ని వాడుకుంటూ ఇలా దారుణాలు చేస్తారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకెంతకాలం మీరు చేస్తున్నటువంటి అరాచకాల్ని, దీనికి చరమగీతం పాడే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ యొక్క బాధితుల కుటుంబాలకు అందరికీ కూడా భరోసా ఇస్తుంది. వీళ్ల తరపున రానున్న రోజుల్లో మేము అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేస్తాము. వాళ్ళకి న్యాయం జరిగే దిశగా ఇవాళ కాకపోయినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున దీని వెనక ఉన్నటువంటి అధికారులనే కానీ, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఇంకా ఎవరైనా కానీ తప్పనిసరిగా మేము న్యాయం చేకూరుస్తామని చెప్పని మేము భరోసా ఇస్తున్నాం. కానీ బాధగా ఉంది ఏంటంటే, ఎవరైతే ఈ కాపు సోదరులందరూ కూడా
మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా న్యాయం అన్ని రకాలుగా జరుగుతుందని చెప్పని ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారే, వాళ్ళ విషయంలోనే నేను బాధపడుతున్నాను. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ నాయకుడు కనీసం వాళ్ళని పలకరించడం పక్కన పెట్టి చిన్నపాటి స్పందన కానీ వాళ్ళ యొక్క ఇతర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ బాధిత కుటుంబాల దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి సందర్భాలు కూడా లేవు. ఇంకా వాళ్ళ నాయకుడు ఎక్కడ స్పందిస్తాడు? కూటమి ధర్మంలో ఈ యొక్క కాపు సామాజిక వర్గం పూర్తిగా బలైపోయిందని చెప్పని ఇవాళ నేను చాలా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎన్ని సందర్భాలు, ఎన్ని సంఘటనలు. ఎలా ఉంది అంటే ప్రత్యక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దగ్గరకు రానివద్దన్నారు. బానే ఉంది, మీకు మా మీద కక్ష ఉంది, మీరు తీర్చుకుంటున్నారు. మరి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ కాపు సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? తిడుతున్నారు, కొడుతున్నారు. పదవులు ఆశించి మీకు కూటమి ధర్మంలో ఉన్నటువంటి ఇవి జనసేన కార్యకర్తలు ఎవరికి ఎక్కడా కూడా పదవులు ఇవ్వకపోగా ఇవాళ చివరికి చంపేసేసి ఆ కేసుల్ని కూడా మీరు మాఫీ చేసే దిశగా సెటిల్మెంట్లు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? తప్పనిసరిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, దీని మూల్యం మీరు తప్పనిసరిగా చెల్లించుకునే రోజు అతి దగ్గరలోనుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కానీ ఇంకా లోకల్ ఎలక్షన్స్ లో కానీ అన్నిటిలో కూడా మీరు ఈ యొక్క పర్యవసానం తప్పనిసరిగా మీరు ఎదురు చూస్తారు. దీని ప్రతి ఒక్కదానికి మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పని నేను చాలా గట్టిగా నేను చెప్తున్నాను. కానీ రానున్న రోజుల్లో న్యాయ పోరాటమే చేస్తాం. మేము ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాత్రం ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి నాయకుడిని అధికారికి కూడా శిక్ష పడే దిశగానే మా యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను.